నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుండి మహిళా విభాగం నుండి చాలా పెద్ద ఎత్తున అమావాస్య అన్నప్రసాదం చేస్తుంటాము. ఇది సంవత్సరంన్నర నుండి చేస్తున్నాము. దీనికి మా మహిళలకు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి సపోర్టు ఉన్న వాళ్ళు అంటే మనకు మెయిన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, మళ్ళీ గంజి రాజమౌళి గుప్తా గారు, వీళ్ళు మెయిన్ ఉండి మాకు అన్ని ప్రోగ్రామ్స్కి వెనకాల ఉండి సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా జెంట్స్లో చేస్తున్నారో ప్రోగ్రామ్స్, అలాగే వాళ్ళకు సమానంగా మేము కూడా ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మనకు ఉప్పల శ్రీనివాస్ పిలుపు మేరకు ఇక్కడ అమావాస్య అన్నదానం చేయమని చెప్పారు. అలాగే చేయడము 1.5 years నుండి చేస్తున్నాము. రోజుకు 500 మందితో ఇక్కడ మేము చేస్తున్నాము. ముందు 2 నుండి 3,000 మందికి చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎవ్రీ మంత్ వచ్చేసి చాలామంది చేస్తుంటారు ఈ కార్యక్రమానికి. నేను వచ్చేసి చందా భాగ్యలక్ష్మి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగ్ ప్రెసిడెంట్. దీని వచ్చేసి జనరల్ సెక్రటరీ మంజుల గారు, దీని వచ్చేసి ట్రెజరరు నళిని గారు, దీని వచ్చేసి అడ్వైజరు భువనేశ్వరి గారు, తర్వాత మణిమాల గారు చీఫ్ అడ్వైజర్ ఉన్నారు, ఇంకా తర్వాత అర్చన గారు ఉన్నారు, ఇక్కడ గోలి సరిత గారు. వీళ్ళందరూ మాకు ఎవ్రీ మంత్ 10:30 కల్లా మేము ఇక్కడికి గ్యాదర్ అయిపోయి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ అన్నదానం చేయాలని మేము సంకల్పించుకొని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. అన్ని దానంల కన్నా అన్నదానం విన్నా అని అనుకుంటాం కాబట్టి మేమందరం లేడీస్ని ఒకరికొకరి చేయి జోడించి కలిపి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇలాగే ముందుకు సాగాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేము మహిళలందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఎవ్రీ మంత్ అమావాస్య అన్నప్రసాదం చేస్తున్నాము. దాదాపు సంవత్సరంన్నర నుండి చేస్తున్నాము. ఇక్కడ కొత్తపేట ఏరియాలో ఇక్కడ పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ ప్లేస్, నీడీ పీపుల్ ఉన్న ప్లేస్లో తీసుకొచ్చేసి మేము ఇక్కడ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అండి నేను. మేమందరం మహిళలే, అందరము తలా ఒకటి వేసుకుంటే ఏదైనా బాగుంటుందని తోచుకొని మేమందరం కలిసి తలా ఇన్ని డబ్బులు వేసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం సంవత్సరంన్నర నుండి చాలా విజయవంతంగా అవుతుంది. ప్లస్ మా ఏరియాలలో పెట్టండి అని అంటున్నారు. ఒక్కొక్కసారి చాలా పెద్ద ఎత్తున కావాలంటే సెంటర్ నాగోల్ చౌరస్తాలో కూడా మేము 5-6 సార్లు పెట్టాము. ఇలాగే అందరూ వచ్చేసి వాళ్ళు కూడా లేడీస్ అయి ఉండి ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నారని అప్రిషియేట్ చేస్తున్నారు మాకు. ఇలా ప్రోగ్రాం మేము అందరం కలిసి ముందు చాలా పెంచాలని అనుకుంటున్నాము. ఇప్పుడైతే మేము 300 to 500 మెంబర్స్కి మేము పెడుతున్నాం భోజనాలు. ముందు మేము 1000 మెంబర్స్కి 2000 మెంబర్స్కి పెంచాలనుకొని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇది చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంట్లో ఉండడమే కాకుండా బయటకు వచ్చి కూడా మేము వీళ్ళకు వడ్డించడము ఇవన్నీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకంతా మహిళలు చాలా సపోర్టివ్గా ఉండి ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అన్నదానాల కన్నా అన్నదానం విన్నా అన్నారు కాబట్టి మేము చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తుంటామండి. మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుండి 10,000 మంది వరకు వస్తారు. దాంట్లో March 2కి ఇప్పుడు రాబోయే దినాల్లో March 2 శుభం కన్వెన్షన్లో ఉంది. పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఎందుకంటే ప్లేస్ సరిపోతలేదు అని ఈసారి పెద్ద ఎత్తున మేము తీసుకోవడానికి కోసం శుభంలో తీసుకున్నాము. దాంట్లో ఫ్రీ కాస్ట్తోని ఎనీ ఎంట్రీ ఫీ లేకుండా వాళ్ళందరికి వచ్చిన వాళ్ళకు భోజన సదుపాయాలు కలిగిస్తూ వాళ్ళకు గిఫ్ట్లు, ఆటలు, పాటలు అన్నీ ఫ్రీ అమౌంట్తో మేము చేస్తున్నాము. అది ఎప్పుడు పెద్ద ఎత్తున ఉంటుంది. ఇవే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. వింటర్ వచ్చిందనంటే బెడ్షీట్స్ పంచడము, అన్నీ చేయడము, అలా నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తుంటాము. ఇలా ప్రతి సంవత్సరము మేము అమావాస్య అన్నదానంతో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 24 ప్రోగ్రామ్స్ మేము సేవా కార్యక్రమాలు చేస్తుంటామండి.